యువజన దినోత్సవం కూడా జరుపుకుంటాం. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అతని తల్లి భువనేశ్వర దేవి, తన తండ్రి విశ్వనాథ్ దత్త. తన తండ్రి ఎంతో గొప్ప వకీలు. బాల్యం నుండే చదువుల్లోనూ ఆటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండేవాడు. ఇతడు తత్వశాస్త్రాలను ప్రాచీన శాస్త్రాలను ఎంతో అభ్యసించాడు. తను కాలేజీలు చదువుతుండగా తన తండ్రి మరణించాడు. తండ్రి మరణించడంతో మరోవైపు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కావడంతో తన గురువైన రామకృష్ణ పరమహంసను కలిసి వారి దగ్గర ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. చికాగో పర్యటన సెప్టెంబర్ 11, 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన సమ్మేళనానికి భారత ప్రతినిధిగా స్వామి వివేకానంద హాజరయ్యారు. అంత పెద్ద కార్యక్రమంలో మాట్లాడే ముందు ఒక్కసారి గురువును స్మరించుకొని, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, ప్రియమైన సోదరులను తన ఉపన్యాసం ప్రారంభించారు. ఈ పదాలు వినగానే అన్ని దేశాల ప్రతినిధులు దాదాపు 3 నిమిషాలు ఆపకుండా చప్పట్లు కొట్టారు. భారతదేశ సంస్కృతి భారతదేశం అద్భుతాలకు నిలయమని వారిని భారతదేశం ఆహ్వానించారు. దేశానికి యువత పట్టుకొమ్మలని వారు సంకల్పంతో దేన్నైనా సాధించగలని స్వామి వివేకానంద ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు. నిన్ను నీవు జయిస్తే విశ్వమంతా నీకు స్వాధీనం అవుతుంది. నీ బలమే నీ జీవితం, నీ భయమే నీ మరణం అన్నారు మన స్వామి వివేకానంద గారు. ఇలాంటి యువతకు ఎన్నో స్ఫూర్తి ప్రదాతాలను ఇచ్చారు మన స్వామి వివేకానంద. అయినప్పటికీ అతి చిన్న వయసులో 39 సంవత్సరాలు ఉండగా 1902 జూలై 4న స్వామి వివేకానంద స్వర్గస్థులయ్యారు.